అక్కడ ఏమంటున్నాడు అక్కడ, నా నామము నిమిత్తము అందరి చేత మీరు అందరి చేత అంట, శత్రువుల చేత, మిత్రుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, పుట్టి పెరిగిన ప్రాంతాల చేత, ఆఖరికి ఇంట్లో ఉన్న రక్త సంబంధికుల చేత కూడా యేసుప్రభునే వెలేసినారు కదా. అందుకే ఆ మాట ఎట్లా పలుకుతున్నాడు, వాటిని పట్టించుకోవద్దు అంటున్నాడు అక్కడ. అంటే ఒక్క మాట అక్కడ అందరూ అన్నాడు అక్కడ. అంటే ఒక టైం వస్తే ఎంత దగ్గరోళ్ళు కూడా ఏం చేస్తారు, వదిలిపెట్టేస్తారు, మాట అనేస్తారు. ఆ మాట ఒక్కసారి గుండెల్లో అదవుతుంది, చాలా బాధ అవుతుంది. మరి నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతం వరకు సహించువాడే రక్షణ పొందును. మరి 28 సంవత్సరాల కింద చచ్చిపోయే పరిస్థితులు వచ్చాను, అందరూ ద్వేషించినారు, అందరూ అయిపోయింది. ఎందుకు? చిన్న వయసులో తండ్రి చనిపోయినాడు, నాకు తెలియదు దేవుడు అంటే. చిన్న వయసులో స్వార్థ అందింది కానీ నేను నమ్ముకోలేదు, అందరూ వదిలేసినారు. ఇక ఆఖరికి అయిపోయింది, తినక నడుము పడిపోయింది. అట్లా తమ్ముడు సైకిల్ మీద తీసుకొని వచ్చిండు 28 సంవత్సరాల కింద. అప్పుడు నేను కాపరి గారి మాటలు విని బాప్టిజం తీసుకున్నాను. అందరి చేత ద్వేషించబడ్డప్పుడే మనం దేవునికి వస్తాం, దేవుని దగ్గరికి వస్తాం. ఒక్కొక్క మాట పలుకుతా అందరి చేత ద్వేషించబడతాం, అప్పుడే దేవుడు మనకు దొరుకుతాడు. ఆ మాటల్లో ఎంత సత్యం ఉంది కదా. అంతం వరకు సహించువాడే రక్షణ. అంతం వరకు సహించాలి, ఆ సహనం ఉండాలి మనకి, తొందరపడద్దు ఒక్కొక్క విషయంలో.